ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం అందరికి నమస్కారము. వన్స్ అగైన్ మనం నిన్న తస్య సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞకి ఉన్నటువంటి 7 ప్రాంత భూములు అంటే ప్రశస్తమైన భూములు 7 ఉన్నాయి అనేసి మనము నిన్న తెలుసుకున్నాము. వాటిని గురించి కూడా మనము కొంత తెలుసుకున్నాం. కొంత అంటే దానికి సంబంధించినంత వరకు తెలుసుకున్నాం మనం. అదే మొదటి 4 కూడా యోగి తన సొంతంగా సంపాదించుకోవాలి. తన యత్నంతో, తన ప్రయత్నంతో యోగం వల్ల సంపాదించుకోవాలి. మిగిలిన 3 అవే జరుగుతాయి అన్నమాట, వాటంతటవే. ఆ మొదటి 4 హేయమైన దుఃఖమును గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవలసినదేమీ లేదు అని. తర్వాత వివేక ఖ్యాతి అనే ఆనోపాయం ద్వారా హేతువులన్నీ కూడా క్షీణించినవి. ఈ సంసారానికి దుఃఖానికి కారణమైనటువంటి హేతువులన్నీ కూడా క్షీణించినవి, ఇక క్షీణించవలసినది ఏమీ లేదు. దాని తర్వాత మనకి 3వది హేయమైన హేతువులైన అవిద్య కామకర్మాదులు పూర్తిగా క్షీణించినవని మీ బుక్ లో ఉంది. ఇక్కడేమో వివేక ఖ్యాతను హానోపాయం సమకూర్చుకున్నాను అని కూడా ఉంది మీకు కదా. అదే విధంగా ఇక్కడ కూడా వివేక ఖ్యాతి వలన హేయమైన సంసార దుఃఖాలను కూడా క్షీణించినవి, ఇక క్షీణించవలసినదేమీ లేదు. దాని తర్వాత 3వది ఈ హేతువులన్నీ అవిద్య కామకర్మాదులు పూర్తిగా క్షీణించినవి అని. మీ దాంట్లో వివేఖ్యాతను హానోపాయం సమకూర్చుకున్నాను, ఇంకా సమకూర్చుకోవలసినది ఏమీ లేదు అనుంది. అదేనా రాయండి, లేకపోతే ఏదైనా ఒకటే. ఇప్పుడు హేమ సంసార హేతువులని క్షీణించినవి అని దీన్ని ముందుకు పెట్టాడు, క్షీణించాయి అని. ఈయనేమో ఇక్కడ వివేక ఖ్యాతి అనే హానోపాయంను సమకూర్చుకోవలసినది ఏమీ లేదు. దాని తర్వాత హేతువులన్నీ, దుఃఖ హేతువులన్నీ కూడా హేయమైనటువంటివి. అవి అవిద్య కామ కర్మాదులు పూర్తిగా క్షీణించినవి. ఇదే లైన్లో రాసుకోండి, చదవండి మీరు కూడా. ఫస్ట్దేమో హేయమైన దుఃఖాల గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సినది ఏమీ లేదు. 2వది వివేక ఖ్యాతి అనేటటువంటి హానోపాయంను సమకూర్చుకున్నాను, దానివల్ల ఇంకా సమకూర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇది సమకూర్చుకున్నాక హేయమైన హేతువులైన అవిద్య కామకర్మాదులన్నీ పూర్తిగా క్షీణించినవి, అవిద్యకు సంబంధించిన సంస్కారాలు కూడా క్షీణించినవి. 4వది దుఃఖ హాన రూపమైనటువంటి, దుఃఖాన్ని హాన అంటే నశింపజేసేటటువంటి మోక్షం అనే ఫలమును అసంప్రజ్ఞాత సమాధి ద్వారా తెలుసుకున్నాను, పొందాను అనేసి సాక్షాత్కారం, పురుష సాక్షాత్కారం పొందాను అనేది యాక్చువల్గా ప్రజ్ఞలోనే కదా, సంప్రజ్ఞాత సమాధిలోనే పురుష సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ప్రయత్న సాధ్యము కాని త్రివిధములైన చిత్త విముక్తి, మిగిలిన 3. ఇక్కడ ఏమిటి, బుద్ధి యొక్క అధికారం అంతా సమాప్తమైపోయింది. అంటే చిత్తం యొక్క భోగాపవర్గాలన్నీ కూడా పరిసమాప్తమైపోయాయి. చిత్త నాశనానికి ఆద్య భూమి అయినటువంటి పరవైరాగ్యము వస్తుంది. ఇవన్నీ చేస్తే, ఈ అభ్యాస వైరాగ్యాలు ఇవన్నీ పాటిస్తే పరవైరాగ్యము లభిస్తుంది. ఇది 5వది. 6వది బుద్ధి రూపమున పరిణమించిన సత్వాది గుణాలు. బుద్ధి రూపంలోనే సత్వాది గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల వల్లే ఈ అన్ని కార్యాలు, కామాలు, దుఃఖాలు, సుఖాలు, అన్ని భోగాపవర్గాలన్నీ కూడా ఈ త్రిగుణాల వల్లనే, ఈ 3 సత్వ రజో తమో గుణాల వల్లనే జరుగుతాయి.
ఇవి బుద్ధి రూపంలో పరిణమించి విషయాల్లాగా మారుతాయి. అవి కూడా ప్రకృతిలో బుద్ధితో పాటు లీనమైపోయాయి. అప్పుడు లింగ శరీరం కూడా కనపడదు, ఇంకా అది కూడా నశించింది. ఇది రెండవ భూమి, ద్వితీయ భూమి లేక ఆరవ స్టేజి, ఆరవ భూమిక. దానివల్ల త్రిగుణాలు కూడా నాశం పొందాయి. తర్వాత మొదటిది, ఐదవది బుద్ధి కూడా తన భోగవర్గాలన్నింటినీ కూడా విరమించుకుంటుంది. తర్వాత ఏడవది పురుషార్థము పరిసమాప్తమైనందువల్ల ఇక ప్రయోజనం లేనందున లీనములైన సత్వాది గుణాలు మళ్ళా ఉద్భవించవు. నాశం అంటే ఇంకా మళ్ళా ఉద్భవించవు. ఎప్పుడైతే మోక్షం వచ్చిందో అవి మళ్ళా ఉద్భవించవు. ఇది అత్యంతిక కలయమును కలిగించు. దీనివల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. అదే విదేహ కైవల్యానికి మార్గము ఇస్తుంది. చరమ భూమిక ఇది విదేహ కైవల్యానికి మార్గాన్ని ఇస్తుంది. ఎప్పుడంటే అన్ని కూడా లింగం అయిపోతే, అన్ని త్రిగుణాలు, బుద్ధి, మిగిలిన అవిద్య సంస్కారాలతో సహా అన్ని లీనమైపోతే, ప్రకృతిలో లీనమైనప్పుడు మనకి చరమ భూమిక ఏంటంటే కైవల్యం వస్తుంది ఆ యోగికి. కాబట్టి ఇటువంటి ఈ త్రివిధమైన చిత్తభూమిని భావిస్తాడు ఆ యోగి. అతనికి తెలుస్తుంది, ఈ భావన కలుగుతుంది, ఇలా జరుగుతున్నది అనే విషయం ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే అతనికి వివేక ఖ్యాతి, యోగ శక్తి లభించింది కాబట్టి తనకి ఏం జరుగుతున్నదో కూడా ఆయనకి తెలుస్తుంది. వేరే వాళ్ళకి జరిగేవి కూడా తెలుస్తుంది అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి యోగిని జీవన్ముక్తుడు, తర్వాత కుశలుడు అని కూడా అంటారు. దీన్ని మనము నిన్న చదువుకున్నాం. ఇప్పుడు మనం 28వ సూత్రం. ఇంతవరకు మనం యోగం గురించి తెలుసుకున్నాం. అంటే సాధన పాదలో ఉన్న యోగ సాధనలో యోగా అంటే ఏంటి, దానికి ఏమేమి స్థితిగతులు ఉన్నాయి, ఏమేమి విపర్యాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు యోగాని ఎలాగా అభ్యసించాలి, వాటికి ఏమిటేమిటి ఉన్నాయి అంగాలు, దాని గురించి ఇంక నుంచి తెలుసుకుంటున్నాం. 28 నుంచి మనము 55 వరకు యోగము ఎలాగా చేయాలి అనేటటువంటి సాధన విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. యోగాంగానుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతే. యోగాంగానుష్ఠానాత్, యోగానికి కొన్ని అంగాలు ఉన్నాయి. వాటిని అనుష్ఠానం చేయడం వల్ల అశుద్ధి క్షీణిస్తుంది, జ్ఞానదీప్తి కలుగుతుంది. ఆ వివేక ఖ్యాతే, వివేక ఖ్యాతి పొందుతూ ఉంటే, యోగాభ్యాసం చేయడం వల్ల వివేక ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది. అది నిష్ఠతోటి ఇంకా చేయాలని మనం తెలుసుకున్నాం. ఒకసారి వివేక ఖ్యాతి రాగానే దాన్ని ఆపేయడానికి కాదు, ఇంకా చేస్తూ ఆ వివేక ఖ్యాతిని భావం చేస్తూ ఆ యోగాన్ని అలాగా కంటిన్యూ చేస్తే, అదే విధంగా కానిస్తూ ఉంటే కొంతకాలానికి స్థిరమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆ స్థిర స్థితిలో అతనికి ఆ వివేక ఖ్యాతి వల్ల కైవల్యము, యోగాభ్యాసం వల్ల కైవల్యం కలుగుతుంది అనేసి మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఆ వివేక ఖ్యాతి ఎక్కువ అవుతూ ఉంటే, వృద్ధి చెందుతుంటే, ఆ వివేక ఖ్యాతి అంటే మొదటి నుంచి చివరి దాకా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, జ్ఞాన దీప్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ యొక్క యోగం యొక్క అష్టాంగములను అనుష్ఠానం చేయటం ద్వారా విపర్యయ జ్ఞానము అనేటటువంటి, అంటే అవిద్య అనేటటువంటి ఆ శుద్ధి క్షీణించిపోతుంది. అప్పుడు వివేక ఖ్యాతి వృద్ధి కలుగుతుంది. వివేక ఖ్యాతి పెరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానం కూడా ఎంతగా అవిద్య క్షీణిస్తుంటుంది అంతగా అదే లెవెల్లో, అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షన్ అనమాట. ఇది క్షీణిస్తూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది విపర్యయ జ్ఞాన అశుద్ధి క్షీణిస్తూ ఉంటే వివేక ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా
ఆ వివేక ఖ్యాతి పెరుగుతుంటే జ్ఞానదీప్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ యోగానికి 8 అష్టాంగములు అంటే 8 అంగాలు ఉన్నాయి. అవి తర్వాత మనం తెలుసుకుంటాం నెక్స్ట్ సూత్రంలో. ఈ 8 అంగాలు ఏ విధంగా అనుష్ఠానం చేస్తూ ఉంటామో అదే విధంగా విపర్య జ్ఞానం అనేటటువంటి ఈ అశుద్ధి తగ్గుతూ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఇందాకే అనుకున్నాము, అదే మళ్ళా ఇక్కడ ఉంది. ఏ విధంగా అశుద్ధి క్షీణిస్తుందో ఆయా విధంగా జ్ఞానదీప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలాగైతే గండ్రగొడ్డలు పెట్టి ఒక చెట్టు కొమ్మను నరికి ఆ కొమ్మను వేరు చేస్తామో అదే విధంగా ఈ యోగాంగాల యొక్క అనుష్ఠానం వల్ల పురుషుని నుంచి అశుద్ధి, ఈ అవిద్య అనేది వేరైపోతూ ఉంటుంది. అది వేరైపోతూ ఉంటే అవిద్య ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అప్పుడే వివేక ఖ్యాతి, జ్ఞానదీప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలాగైతే ఈ విపర్య జ్ఞానము దాని వల్ల కలిగినటువంటి పాప పుణ్యాలు కూడా అవి కూడా క్షీణించిపోతాయి. దానివల్ల అప్పుడు కైవల్యానికి ఏవి ఉండవు కదా. యోగికి చివరికి పాపపుణ్యాలు కానీ ఏవి ఉండవు, అతనికి ఏ వృత్తులు కూడా ఉండవు. ఆ విధంగా అవి క్షీణించిపోతాయి. ఎలాగైతే ధర్మం సుఖాన్ని ఇస్తుందో అదే విధంగా యోగాంగ అనుష్ఠానం కూడా వివేక ఖ్యాతిని ప్రసాదిస్తుంది. ఈ సత్వగుణము, తర్వాత పురుష స్వరూప విజ్ఞానము రూపమైనటువంటి సత్వగుణం, ఈ సత్వగుణము తర్వాత పురుష సాక్షాత్కారం, స్వరూప సాక్షాత్కారము, ఇవన్నీ జరుగుతాయి కదా ఈ ప్రజ్ఞలు. ఈ వివేక ఖ్యాతి ఆ విధంగా కలుగుతుంది. తర్వాత వివేక ఖ్యాతి ఈ వివేక ఖ్యాతి అనేది యోగాంగానుష్ఠానము, వివేక ఖ్యాతి సంపాదించుకోవడంలో యోగాంగానుష్ఠానము కేవలము నిమిత్త కారణం. ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా విపర్యయ ఉంటాయి, అవన్నీ ప్రతిబంధకాలు. వాటినన్నిటి కూడా నివృత్తి చేసేది కేవలం చిత్తవృత్తి. అవి ఆ ప్రతిబంధకాలన్నీ కూడా చిత్తవృత్తుల్ని చిత్తమే ఈ ప్రతిబంధాలకు అన్నిటినీ కూడా వాటన్నిటి కూడా వదిలించుకునే శక్తి చిత్తవృత్తికే కలుగుతుంది. కానీ ఈ యోగాంగానుష్ఠానం కేవలం నిమిత్త కారణం. చిత్తము ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడే వివేక ఖ్యాతి వచ్చేటటువంటి అవకాశం ఉంది. యోగాంగానుష్ఠానము అది కూడా కారణమే, కానీ అది నిమిత్త కారణం. ప్రధాన కారణము ఏంటంటే స్థిరమైన చిత్తమే దానికి అనుష్ఠానానికి కారణం. 28 అర్థమైందండి? అర్థమైందండి. 29వ సూత్రము. ఇప్పుడు ఏంటి ఈ నియమాలన్నీ? ఇప్పుడు మనం అష్టాంగాలు అనుకున్నాం. ఏమేమిటి ఈ అష్టాంగాలు అనేది మనం ఇప్పుడు 29వ సూత్రంలో తెలుసుకుంటున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యో అష్టౌ అంగాని. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 కూడా అష్టాంగాలు. అంటే 8 రకములైనటువంటి అంగాలు యోగానికి కలవు. మొదటిది యమము. ఈ అన్నవి యోగానికి 8 అంగాలు. వీటికి అంగాలంటే పార్ట్స్ లాగా, భాగాలు, 8 భాగాలుగా ఉన్నది యోగం. ఈ అంగాలంటే ఇంకా శరీరంలోని భాగాల్లాగా అన్నమాట ఇవి భాగాలు. ఈ అభ్యాసం, వైరాగ్యం, శ్రద్ధ, ఇంకా వీర్యము, స్మృతి, ఇవన్నీ మనం ఇంతకుముందు చదువుకున్నాం. అవన్నీ కూడా ఈ యోగాంగాల్లోకే వచ్చేస్తాయి. కాబట్టి విడిగా సూత్రకారుడు వాటిని గురించి చెప్పలేదు అనేసి ప్రత్యేకంగా వాటిని గురించి ఆయన ఏమి ప్రస్తావన తేలేదు. అవి యోగాంగాల్లోనే కలిసిపోయినవే, ఇవి అంతర్భూతమైనవి. ఇంతే. అది 29వది. 8 యోగాంగాలు ఉన్నాయి. 8 యోగాంగాలు ఒకళ్ళు ఎవరైనా చెప్పండి దయచేసి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,
ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అంతే. ఈ 8 8. 8 ఉన్నాయి. ఇప్పుడు మనం యమ అంటే ఏంటి, యమలు ఎన్ని ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అక్కడ ఇప్పుడు యమము గురించి ఫస్ట్ యమ కదా. యమ తత్ర హింస, తత్ర అహింస, తత్ర అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, యమాహ. ఇక్కడ 5 ఉన్నాయి. తత్ర అక్కడ ఏమేమి ఉన్నాయి? అహింస, అహింస, సత్యము, ఆస్తేయం, సత్యాస్తేయ అన్నాడు. సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటటువంటి 5 భాగాలు యమలో ఉన్నాయి. ఈ యమలో అహింస మొదటిది, రెండోది సత్యము. మన తెలుగు ప్రకారం అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహము అనేవి యమములు. ఏ ప్రాణిని మొట్టమొదటిది అహింస. అహింస అంటే మనకు తెలుసు, కానీ కొంచెం వర్డ్ లో కొంచెం సెంటెన్సెస్ లో మనకి వాక్యాల్లో ఈయన మనకు చెప్పారు. ఏ విధంగా కూడా ఎవరిని ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా హింస చేయకూడదు. మాటల ద్వారా అవన్నీ కూడా మన సత్యంలో వచ్చేటప్పటికి అవి వస్తాయి. ఇప్పుడు అహింస అంటే ఏ ప్రాణిని కూడా ఏ విధంగానైనాను ఎప్పుడైనాను హింసించకుండా ఉండాలి. అహింస అంటే ఏ ప్రాణిని కూడా ఒక చీమను కూడా చంపడానికి వీల్లేదు అది. అలాగా అక్కడ జడభరతుడు స్టోరీ మనం తెలుసుకున్నాం. జడభరతుడు పల్లకిని మోస్తున్నప్పుడు వంకర టింకరగా నడుస్తాడు. ఎందుకు అని రాజు అడిగితే, ఆ కింద ఉన్న ప్రాణుల్ని చంపడం నాకు ఇష్టం లేదు, అందుకని అవి లేని చోటగా నా పాదం పెడుతున్నాను, అందుకని అలాగైంది అంటాడు. అంటే ఏ ప్రాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాధించకుండా ఉండడం అన్నమాట. హింసించకుండా, ఎప్పుడైనా కూడా హింసించకుండా ఉండడం అనేది అహింస. ఈ అహింస తర్వాత చెప్పబడినవన్నీ కూడా అహింసనే అవి అనుకరిస్తాయి. సత్యాదులు కూడా అహింసా మూలకాలే అవి కూడా. అవన్నీ కూడా ఇప్పుడు మాటలు కూడా కొంతమంది చాలా చాలా కరువుగా మాట్లాడతారు. అది కూడా హింసనే. మానసికమైన హింస ఇంకొకళ్ళు కలుగుతుంది. ఆ విధంగా మనకి సత్యము ఇవన్నీ కూడా అన్నమాట. ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ అహింసలోనే అనుకరిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అహింస వల్లనే సిద్ధిస్తాయి కూడా. ఇవి అహింస వల్లనే సిద్ధిస్తాయి. అహింసకు అనుకూలంగా పనిచేస్తే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇప్పుడు సత్యం ఉంది. సత్యంలో తన అభిప్రాయాలను ఇతరులకి చేయడం అనేది వాక్కు యొక్క ధర్మం, దాని ప్రయోజనం. వాక్ అంటే తన అభిప్రాయాలను ఇంకొకరికి చెప్పడం. ఆ వాక్కులో మోసం కానీ భ్రాంతి జనకం. కొంతమంది వేరే మీనింగ్ వచ్చేటట్టు చెప్తారు. అది ఇంకొకళ్ళకి అర్థం కాకపోతే దాన్ని ఇంకో విధంగా తీసుకుంటారు. అంటే చాలా గుంభనంగా మాట్లాడతారు. అలాగా ఆ భ్రాంతి జనకం కాకూడదు. మోసం కూడా అబద్ధాలు చెప్తారు మోసం చేయడానికి. వాళ్ళని ఇంకో విధంగా వాళ్ళని డైవర్ట్ చేయడానికి అనేసి అబద్ధం కానీ, అసత్యం కానీ, తర్వాత భ్రాంతి జనకమైన విధంగా కానీ వాక్కుని ఉపయోగించకూడదు. యథార్థమైన వాక్కు మరియు మనస్సు సత్యం. యథార్థమైన మనస్సు ఉండాలి, యథార్థమైన వాక్కు ఉండాలి. అదే సత్యం. సత్యం అంటే మా ఇంట్లో మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి ఆ విధంగా మాట్లాడడం అవన్నీ సత్యం కిందకి రావు అంటున్నారు అన్నమాట. యథార్థమైన మనస్సు, యథార్థమైన వాక్కే సత్యం. ఆ వాక్కు వలన సర్వభూతాలకి ఉపకారకారకమై ఉండాలి ఆ వాక్కు వల్ల. అంతేగాని దాన్ని అపకారం చేసే విధంగా ఉండకూడదు. అప్పుడు ఎవరన్నా అపకారం చేసే విధంగా మాట్లాడితే అది పాపభూతమైపోతుంది, పాపకరం అవుతుంది. అంతేకాకుండా అది సత్యం కూడా కాదు. సర్వభూతములకు హితమైన వాక్యే సత్యము అంటున్నారు. ఇప్పుడు సత్యం అయిపోయింది. ఇప్పుడు మూడవది ఏంటి? ఆస్తేయము. ఆస్తేయం అంటే ఇతరుల వస్తువులను తీసుకొనకుండా పోవడం. వేరే వాళ్ళ వస్తువుల్ని మీద ఆశపడటము, వాటిని తీసుకోవడం అనేది మంచిది కాదు. అది ఆస్తేయం అంటారు. వేటిని ఆశించకూడదు. ఆశిస్తే అది ఆస్తేయం అవ్వదు, స్థేయం అవుతుంది.
వాటిలో ఆసక్తి కూడా ఉండకూడదు అన్నమాట. వేటి మీద కూడా ఇతరుల వస్తువుల మీద ఆసక్తి ఉండకూడదు, దాన్ని ఆశించకూడదు, తీసుకోకూడదు. అప్పుడు తీసుకుంటే కనుక అది స్థేయం అవుతుంది. తీసుకోకుండా ఉంటే అది ఆస్థేయం. ఆస్థేయాన్ని పాటించాలి యమము అంటే. యోగం యోగం ఎప్పుడైతే అతను చేస్తాడో, అంటే జనరల్ గా కూడా మనం ఇవన్నీ పాటిస్తే ఇది మనం యోగం చేస్తున్నట్టే ఒక భాగంగా. జీవితంలో మనం యోగం సాధారణంగా ఇవన్నీ చేస్తాం మనం, కొంతవరకు కాకపోయినా కొంతవరకు అన్నా. తర్వాత 4వది బ్రహ్మచర్యం. ఇలా ఇంద్రియాల మీద సంయమనం పాటించడము. అంతేగా ఏమన్నా ఆ? ఏమండి నాగవాణి గారా? సరే. అష్టాంగ మైథునము అంటే ఈ ఒక 8 రకాలైనటువంటి విధంగా ఇంకొకరి గురించి ఇష్టపడటం అన్నమాట. దాన్ని అష్టాంగ మైథునము అనేదాన్ని త్యజించాలి పూర్తిగా. అదేంటి దాన్ని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యం అంటే ఈ ఇంద్రియాల మీద నిగ్రహము. రెండవది అష్టాంగ మైథునము అనేటటువంటి ఈ ఇటువంటి స్థితిని త్యజించాలి. అంటే ఏంటి అష్టాంగ మైథునం అంటే ప్రేమ పాత్రులైన వాళ్ళ గురించి చెప్పుకోవడము, వాళ్ళని స్మరించడము, వారితో విహరించడము, తర్వాత వాళ్ళని చూడడము, తర్వాత రహస్యంగా మాట్లాడుకోవడము, కలవాలనుకోవడము, కలవడము, అలాంటి పనులన్నీ కూడా 8 రకాలైన పనులు. అవి కనుక చేస్తే ఇక్కడ వరుసగా ఉన్నాయి. ప్రేమ పాత్రులను గుర్చి స్మరించడం, వారి మాటలను చెప్పుకోవడం, వారితో విహరించడం, చూడడము, రహస్యంగా మాట్లాడడం, కలవవలనని సంకల్పించుకోవడం, నిశ్చయించుకోవడం, కలయడం, ఇలాంటివన్నీ 8 మైథునములు. ఇటువంటి వ్యవహారాలు వీటినన్నింటినీ కూడా త్యజించాలి అనేసి అంటున్నారు అనమాట. అదే బ్రహ్మచర్యము. మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహము, రెండవది అష్టమైథునాన్ని త్యజించడం. తర్వాత ఈ బ్రహ్మచర్యం తర్వాత ఆస్థేయం అంటే ఎవరి వస్తువుల మీద ఆశపడకూడదు, తీసుకోకూడదు. తర్వాత వాటిని గురించి వాటి యందు ఆసక్తి కూడా ఉండకూడదు. ఆశపడ్డమే కాదు, ఆసక్తి కూడా ఉండకుండా ఉండాలి. తర్వాత 5వది ఏంటి? 4వదేమో బ్రహ్మచర్యం. 5వది ఇప్పుడు 5వది ఏంటండి? అపరిగ్రహం. అపరిగ్రహం అంటే హోర్డింగ్. వస్తువులు అలా దాచుకోవడము, నిన్నని కొనుక్కోవడము, అని దాచుకోవడము, సంపాదన అంతా దాచడము, అంత ఎలాగ దౌర్జన్యంగానో ఎలాగా సంపాదించడము, ఈ విధంగా ఇటువంటి హోర్డింగ్ అనేది అపరిగ్రహం. భోగ పదార్థాలన్నిటి సేకరించకుండా ఉండడం, హోర్డింగ్ చేయకుండా ఉండడాన్ని అపరిగ్రహం అంటారు. పరిగ్రహం అంటే తీసుకోవడము, అది హోర్డింగ్. అపరిగ్రహం అంటే ఆ హోర్డింగ్ చేయకుండా ఉండడం. పరిగ్రహం చేయకుండా ఉండడం అపరిగ్రహం. అంటే ఏంటి? భోగమైనటువంటి వస్త్రాలను కానీ, పదార్థాలను కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, ఇంకేమైనా సరే వాహనాలు కానీ, వాటన్నింటినీ ఎన్నో కొనేసి దాచేసి అవన్నీ నాకున్నాయి అనేటటువంటి గొప్పగా సంతృప్తి కలగడము, ఇటువంటి ఇలా అందరికి చూపించుకోవడము, ఇటువంటి విషయాలను కూడా మనం త్యజించాలి అని. ఎక్కువ కూడబెట్టకుండా ఉండడం అనేది అపరిగ్రహము. తర్వాత మ్యూట్ చేసుకోండి నాగవాణి గారు. విషయములను సంపాదించడం, ఇప్పుడు తర్వాత వాటిని రక్షించుకోవాలి. ఆ తర్వాత సంపాదించినవి క్షీణించకుండా చూసుకోవాలి. అత్యాసక్తి, హింస, దోషములు కనిపించుటే వాటిని స్వీకరింపకుండా ఉండడం అపరిగ్రహం. ఈ ఎక్కువ విషయాలంటే వస్తువులు అన్ని, ల్యాండ్స్, ఇవి ఇళ్ళు, వాకిళ్ళు, బోళ్ళని కొనుక్కోవడాలు, ఇవన్నీ కూడా పరిగ్రహం అవుతుంది. అపరిగ్రహం అంటే వాటిని కూడా త్యజించడం. అంటే ఆ విధంగా తనకు కావాల్సినవి మాత్రమే ఉంచుకోవడం, మిగిలినవి వాటి మీద ఆశపడకుండా ఉండడం అనేది అపరిగ్రహం. ఇవి 5 యమములు ఏమేమండి? ఒక్కొక్కసారి ఎవరైనా చెప్పండి. నాగవాణి గారు. అహింస, చెప్పండి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5 కూడా యమములు. ఇంకా ఆ తర్వాత
నెక్స్ట్ ది యమముల యొక్క వైశిష్ట్యం చెప్తున్నారు. ఈ యమములు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి విశిష్టత ఏంటి అనేసి చెప్తున్నారు. ఒట్టిగా ఇవి పాటించడమే కాదు, అన్ని చోట్ల పాటించాలని. అంటే కొన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని అంటే ఎక్సెప్షన్స్. అలాంటి ఎక్సెప్షన్స్ ఏమి ఉండకూడదు, ఇక్కడ పూర్తిగా పాటించాలి అనేసి చెప్తున్నారు మహర్షి గారు. జాతి దేశకాల సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమ మహావ్రతం. ఈ యమములను పాటించడం అనేది ఒక మహావ్రతము. అది జాతి దేశం అంటే ప్రదేశం, దేశము కాలంలో సమయము అనవచ్ఛిన్నాః పరిమితం కాదు. ఒక జాతికి, ఒక ప్రదేశానికి, లేక దేశానికి, ఒక కాలానికి, ఒక సమయానికి, వీటితోటి అవచ్ఛిన్నములు. అంటే ఇవి పరిమితములు కావు అన్నమాట. ఏ విధంగా అనంటే, ఇప్పుడు సార్వభౌమ అంటే జాత్యాది లక్షణములైన సకల భూములకు, సకల విషయములకు ఈ అహింసాది యమములు మహావ్రతము అని చెప్పబడ్డాయి. ఈ వ్రతాలు పాటిస్తే కనుక అది మహావ్రతం అవుతుంది. అన్ని విషయాల్లో అన్నమాట, సకల విషయాల్లోనూ, సకల భూములు అంటే సకల వస్తువుల్లోనూ, సకల ప్రదేశాల్లోనూ, సకల జంతువులు కానీ, మానవులు కానీ, జీవుల్లోనూ, వీటన్నిటిలో కూడా దీన్ని పాటిస్తే ఇది మహావ్రతం అని చెప్పారు. జాతి అంటే ఒక జాతిని తీసుకుని ఒక జాతినే మేము హింసిస్తాము, ఇంకో జాతిని హింసించము. అలాగా మత్స్యకారుడు ఉన్నాడు, ఈ మత్స్యకారుడు మనుషులను చంపను, చేపలను మాత్రమే హింసిస్తాను అనంటే అది తప్పు. అన్నిట్లని దేన్ని హింసించకూడదు అనేసి ఆ విధంగా అనమాట. దీని మత్స్యేతర అహింస. మత్స్యాలను హింసిస్తాడు, మత్స్యేతర అన్నింటినీ అహింసతో చూస్తాడు. అలా కాదు, దేని పట్ల కూడా హింస పాటించకూడదు అని. ఇప్పుడు జాతి అయిపోయింది. దేశం, పుణ్యక్షేత్రాల్లో చంపను, మిగిలిన వేరే ప్రదేశాల్లో చంపుతాను. అంటే దేశం చేత అవచ్ఛిన్నమైనది. దేశానికి అహింస, పుణ్యక్షేత్రాల్లో చంపను అనేది అవచ్ఛిన్నం. అనవచ్ఛిన్నం అంటే పరిమితం కాంది, అవచ్ఛిన్నం అంటే అది పరిమితమైనది. ఈ దేశంలో చంపను, పుణ్యక్షేత్రాల్లో చంపను, కానీ మిగిలిన ప్రదేశాల్లో చంపుతాను. కాలం చేత అంటే అవచ్ఛిన్నం అంటే అహింస. ఇదేంటి, చతుర్దశి నాడు మాత్రం చంపను, మిగిలిన పుణ్యతిథుల్లో కూడా చంపను. చతుర్దశి పుణ్యతిథులు, వేరే పుణ్యతిథుల్లో నేను చంపను. కేవలము మిగిలిన కాలంలో చంపుతాను అంటే అది కూడా కాదనమాట. సమయంచే అవచ్ఛిన్నము ఆయన అహింస. ఇంకా సమయం ఏంటి, యుద్ధం నందే చంపుతాను, మరొక సమయంలో చంపను అనేటువంటిది కాదు. ఎప్పుడు చంపకూడదు. ఈ సమయానికి పరిమితమైంది అంటే యుద్ధానికి చంపుతాను, యుద్ధమందు మాత్రమే చంపుతాను, మిగిలిన సమయంలో చంపను అంటే కనుక సమయంలో అవచ్ఛిన్నమైన అహింసది. అంటే కానీ ఎప్పుడు కూడా అనవచ్ఛిన్నమైన అహింస ఉండాలి అన్నారు. అంటే పరిమితము కాని అహింస, పరిమితము కాని. ఇదే విధంగా అహింస తర్వాత మనకేముంది, సత్యము. ఆ సత్యం కూడా అనవచ్ఛిన్నమైనది. అంటే అన్ని సమయాల్లో కూడా ఏదో చిన్న అబద్ధం చెప్పకపోతే చాలా కష్టము, మళ్ళీ అది దానివల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి చెప్పాను అని అట్లా కాదు. అన్ని సమయాల్లో కూడా సత్యమే పలకాలి. యోగి ఎలాగో ఎవరితోటి మాట్లాడు కాబట్టి ఎక్కువగా సత్యాన్ని పలికే, అసత్యాన్ని పలికే అవసరం ఉండదు. సత్యాన్ని పలికే అవసరం కూడా ఉండకపోవచ్చు, ఏదైనా చెప్తూ ఉంటే తప్పిస్తే. ఈ విధంగా జాతి దేశ కాల సమయాల్లో పరిమితం కాకుండా అన్ని జాతుల యందును, అన్ని దేశాలందును
అంటే అన్ని ప్రదేశాలను, అన్ని కాలాలను, అన్ని సమయాల్లోనూ అహింసను పాటించవలను. అదే విధంగా సత్యాదులు, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహము, ఇటువంటివి కూడా అన్ని అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో దాన్ని పాటించాలి అనేసి అంటున్నారు. అట్లా పాటిస్తే దాన్ని మహావ్రతము అంటారు. యోగి అనేవాడు ఇవన్నీ పాటిస్తేనే అది నిలుస్తుంది, ఆ యోగము నిలుస్తుంది, అతనికి మోక్షం వచ్చే అవకాశం ఉంది. మోక్షం కాకపోయినా కనీసం ప్రజ్ఞ కలిగే అవకాశం ఉన్నది అనేసి అంటున్నారు. అర్థమైందండి? తేలిక ఇవి చాలా. అర్థమైందండి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి ఇది. అదే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీనే ఈజీ. ఇంకా అందుకని మిగిలిన కూడా అలాగే ఉన్నాయి. శౌచ సంతోష తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః. ఇప్పుడు నియమం గురించి మాట్లాడుతున్నారు. 32వ సూత్రం. శౌచ అంటే శౌచం. శౌచం అంటే శుభ్రత, సంతోషము, తపః అంటే తపస్సు, స్వాధ్యాయం అంటే అన్ని గొప్ప గొప్ప వేదాలని, తర్వాత ఉపనిషత్తులు, అటువంటి మోక్షాన్ని కలిగించే శాస్త్రాలను చదవడము. ఈశ్వర ప్రణిధానం అంటే అన్ని ఈశ్వరుడికే అర్పించుకోవడం, సమర్పించుకోవడం, అన్ని తన కార్యాలన్నీ కూడా అనేవి నియమాలు. ఇవి నియమాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, 5 ఉన్నాయి ఇక్కడ నియమాలు. అలాగే మనకి అక్కడ యమములు ఎన్ని ఉన్నాయి? యమములు 5 4 ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. అలాగే నియమాలు కూడా ఇక్కడ 5 ఉన్నాయి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈ అష్టాంగంలో 2వ విధమైనటువంటిది నియమము. ఈ సూత్రం ద్వారా చెప్తున్నారు ఈ మహర్షి గారు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, తపస్వాధ్యాయం ఇంత ముందే మనం చదువుకున్నాం. ఈశ్వర ప్రణిధానము, ఈ 3 కూడా ఇంత ముందు కూడా మనం తెలుసుకున్నాం మొదటి సూత్రంలోనే. ఈ 5 కూడా నియమాలు. ఇప్పుడు మట్టి, జలము, మూత్రము, లేకపోతే భక్షణం, గోమయం భక్షణం, వీటన్నిటి ద్వారా కూడా ఊరికనే బాహ్య శౌచం కలుగుతుంది. బాహ్య శౌచం. ఆభ్యంతర శౌచం అంటే లోపల శౌచం ఎట్లా కలుగుతుంది? మనస్సు ఎప్పుడో చిత్తములందు రాగద్వేషాలు ఉండవో అప్పుడు అది ప్రక్షాళనం అవుతుంది. దాన్ని ఆభ్యంతర శౌచము అంటారు. అంటే లోపల. ఆభ్యంతర అంటే లోపల, బాహ్య అంటే బయట. బయట శౌచం అనేది ఇవన్నీ మనం రుద్దుకోవడాలు, కడుక్కోవడాలు, ఇవన్నీ అన్నమాట. శుభ్రమైన గుడ్డలు ధరించడాలు, వస్త్రాల ధరణ, ఇవన్నీ కూడా బాహ్య శౌచం. ఇవి కాకుండా ఆభ్యంతర శౌచం అనేది చిత్త ప్రక్షాళం వల్ల, చిత్తంలో ఎటువంటి రాగద్వేషాలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మనస్సు కూడా మానసిక శౌచము, ఆభ్యంతర శౌచము 2 ఒకటే. 2వ పాయింట్ ఏంటి? ఫస్ట్దేమో శౌచం, 2వ సంతోషం. ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ కావాలని కోరుకోవడం అనేది సంతోషం కాదు. ఎప్పుడు సంతృప్తే ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. తృప్తి అనేది ఎంత చిన్నదైనా సరే అది దాన్ని ఇది నాది, నేను దీంతో చాలా సంతోషంగా ఉన్నాను అనేటటువంటి విషయం స్ఫురిస్తే అదే గొప్ప సంతోషం. ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ అన్నిట్ల మీద వెంపరలాడితే అది ఎప్పటికీ సంతోషం కాదు. ఒకటి ఉంటే ఈ ప్రపంచంలో కొన్ని వేల లక్షల కోట్ల వస్తువులు ఉన్నాయి, సముదాయాలు. వాటినన్నిటినీ మనం మనకు కావాలి అనుకుంటే కనుక ఎప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా అదే విధంగా పెరిగిపోయేటటువంటి కోరికలు కలుగుతాయి. కాబట్టి అది ఏమాత్రం సంతోషం కాదు. ఉన్న దానితోటి ఉన్నదే సంతృప్తిగా ఉండడం, ఎక్కువ అంతకంటే ఎక్కువ కావాలి అని అనుకోకుండా ఉండడం అనేది సంతోషం. 3వది ఏంటి మనకి? సంతోషం తర్వాత తపస్సు. తపస్సు అంటే చాంద్రాయణాది వ్రతాలు పాటించడం. అంటే చాంద్రాయణం అంటే ఇప్పుడు పౌర్ణమి నాడు మొదలు పెడితే 15 ముద్దలు అన్నం తింటారు. తర్వాత నెక్స్ట్ పాడ్యమి రోజు 14 తింటారు. ఇదే రోజు 13, అదే రోజు 12. ఆ విధంగా అమావాస్య వచ్చేటప్పటికి ఉపవాసం ఉంటారు.
మళ్ళా అమావాస్య నుంచి మళ్ళా పాడ్యం రోజున 1 అంటే బహుళ కృష్ణపక్షంలో మళ్ళా 1, 2 అలా తింటూ మళ్ళా పౌర్ణమి వచ్చేటప్పుడు 15 ముద్దలు తింటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు 3-4 నెలలు, నాకు సరిగ్గా తెలియదు, అంతపాటు చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఆ విధంగా చాంద్రాయణ వ్రతము పాటిస్తూ ఇక్కడ చూడండి, ఆకలి దప్పిక ద్వంద్వములు ఇవి. ఆకలి దప్పిక, శీతలము ఉష్ణము, స్థానము ఆసనము, నుంచోడం కూర్చోడం, ఆకలి దప్పిక, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ శీతలము ఉష్ణము ఏ పరిస్థితిలో అయినా సరే చేష్టలతోటి కానీ లేకపోతే భాషలతో కానీ తన అసహనాన్ని చూపించకుండా ఉండడం. ఎంత చలిగా ఉన్నా, ఎంత ఉష్ణంగా ఉన్నా, ఎంత ఆకలిగా ఉన్నా, ఎంత దప్పికగా ఉన్నా, ఎంతసేపు నుంచున్నా, ఎంతసేపు కూర్చున్నా, దాని గురించి కష్టమైన అంటే చేష్టలతోటి కూడా స్వాభిప్రాయంని తెలపకుండా ఉండడం అనేది మొదలైనటువంటి ఈ ద్వంద్వాలన్నిటినీ సహించడం అనేది తపస్సు. అన్నిటినీ సహిస్తూ మౌనంగా తపస్సు అంటే మళ్ళీ జపం అనేది ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఓంకారంతో తపస్సు చేయాలి. ఆ భావంతో దాన్ని తపస్సు అంటారు అన్నమాట. ఊరికనే ఇవన్నీ సహించాము అంటే కాదు. దాంతో పాటు తను చేసేటటువంటి ఆ అభ్యాసము అనుష్ఠానము కానిస్తూనే ఉండాలి. వేటిని కూడా పట్టించుకోకుండా ఈ చాంద్రాయణ వ్రతం చేస్తూ తర్వాత అది ఒక సమయంలో ఒక కాలంలో ఉంటుంది. అది చేస్తూ తర్వాత ఇవన్నీ ఆకలి దప్పులు వీటన్నిటిని భరిస్తూ ఏ విధంగాను తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండడం అనేది సహిస్తూ ఉంటూ తర్వాత యోగాన్ని, తర్వాత తన ధ్యానాన్ని, తన జపాన్ని అదే విధంగా చేస్తూ ఉండడం అనేది తపస్సు అయిపోయింది. ఇప్పుడు మనకి 4వది ఏంటి? స్వాధ్యాయం అంటే అదే మన అంటే మోక్షానికి సంబంధించినటువంటి పుస్తకాలు, గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు సంబంధించిన శాస్త్రాలు, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా వీటిని చదువుతూ అధ్యయనం చేస్తూ ఓంకారాన్ని జపిస్తూ ఉండడం స్వాధ్యాయం. ఓంకారాన్ని జపిస్తూ ఇవన్నీ కూడా చదవాలి. పురుష సూక్తములు అవన్నీ వాటిని అన్నిటినీ కూడా చదువుతూ ఓంకారాన్ని జపిస్తూ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. తర్వాత 5వది ఆ పరమ గురువు అయినటువంటి భగవంతుడి యందు సమస్త కార్యములు, సమస్తమైనటువంటి తన కర్మలన్నిటిని కూడా సమర్పిస్తూ ఏం చేసినా గానీ ఆ ఈశ్వర అర్పణం అనేటటువంటిది స్వయంగా పూర్తిగా ఈశ్వరుడికి అంకితమై ఉండడం అనేది ఈశ్వర ప్రణిధానము అంటారు. ఇవన్నీ నియమాలు. ఈ 5 కూడా నియమాలు. ఇప్పుడు 33వ సూత్రం, వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. ఈ యమనియమాది సేవనలో విఘ్నాలు కలుగుతాయి. ఇప్పుడు మనం చాలా తేలిగ్గా చెప్పుకోవడం వేరు, విఘ్నాలు చాలా కలుగుతాయి. ఆ కలిగినప్పుడు వాటి నివారణోపాయాలు చెప్తున్నాడు అనమాట. ఇందులో ఏం చేయాలి ఇట్లాంటి విఘ్నాలు కలిగినప్పుడు? ఈ వితర్క బాధనే యోగి యొక్క హృదయమందు హింసాది వితర్కాలు, ఎవడో ఏదో నన్ను చేసేటప్పుడు మనం దానికి పగ తీర్చుకోవాలి అనేటటువంటి వృత్తులు వస్తూ ఉంటాయి, అటువంటి ఆలోచనలు వస్తాయి. వాటన్నిటిని కూడా పోగొట్టుకోవాలంటే ప్రతిపక్ష భావన, ఆ వితర్కములకు ప్రతిపక్ష భావనను కలిగించుకోవాలి. ఇది చేయకూడదు, నేను ఈ గొప్ప యోగాన్ని ఆశ్రయించాను కాబట్టి నేను వాటి గురించి ఆలోచించకూడదు అనేటటువంటివి ప్రతిపక్షమైనటువంటి భావాలను కలిగించుకోవాలి. ఎప్పుడైనా వితర్కాలు మనసులోకి వస్తే వాటిని అణిచివేయడానికి వాటికి ప్రతిపక్షంగా ఉండేటువంటి భావాలను కలిగించుకోవాలి. అప్పుడు ఆ వితర్కాలన్నీ కూడా నష్టపోతాయి, నాశించిపోతాయి అన్నమాట. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నారంటే, యోగి హృదయం నందు హింసా వితర్కములు అనగా నాకు అపకారం వాడు చేశాడు, వాడిని చంపెదను, అసత్యం కూడా చెప్తాను, పలికేదను, వాడి ద్రవ్యాల్ని అపహరిస్తాను, వీని భార్యను అనుభవిస్తాను, వీని ద్రవ్యం అంతటికి నేనే అధికారిని,
నేనే ప్రభువుని అయ్యదను అనేటటువంటి చెడు ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అవే వితర్కాలు. అప్పుడు అహింసాదులకు బాధ కలుగుతుంది. అవన్నీ కూడా అహింసాదులు అవన్నీ కూడా ఇంకా అవన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి అటువంటి స్థితిలో యోగి ఆ వితర్కలకు ప్రతిపక్ష భావనల ద్వారా వాటిని అణిచివేయాలి. ఘోరమైన సంసార అగ్నుల అతని ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఆలోచనలు ఏమై ఉండాలి? భావనలు ఘోరమైన సంసారాగ్నుల యందు దహించి వేయబడుతున్న నేను సర్వభూతములకు అభయప్రదానం చేసే యోగమును శరణుజొచ్చాను. నేను ఇప్పుడు యోగ ధర్మాన్ని విడిచేసి హింసాదుల్ని కనుక వితర్కాలను కనుక అవలంబిస్తే ఏమవుతుంది? కుక్క ప్రవృత్తి వలె నుండును. కుక్క తను వాంతి చేసుకున్నటువంటి విషయాన్ని ఆహారాన్ని తిరిగి తింటుంది. అదే విధంగా నేను ఇదేంటి ఉంటే వదిలేశాను, ఎటువంటి హింస ఇవన్నీ కూడా వదిలేశాను, అటువంటి వాటిని మళ్ళా నేను వాటిని అవలంబిద్దామని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇది తగని విషయము అని ఈ వితర్కాదులు వెంటనే వారించాలి నేను అనేటటువంటి గ్రహణం ఎప్పుడైతే వస్తుందో, అటువంటి ఆలోచన భావన ఎప్పుడైతే ఆ యోగి కలుగుతుందో అప్పుడు ఆ హింసాది వితర్కాలను కూడా పోతాయి అనేసి అంటున్నారు. ఇప్పుడు 34వ సూత్రం అండి. వితర్క హింసాదయ కృతకారితాను మోదిత లోభ క్రోధ మోహ పూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ జ్ఞానానంత ఫల ఇది ప్రతిపక్ష భావనం. వితర్కాః హింసాదయ వితర్కాలు హింసలు కృతకారితాను మోదితాః అంటే చేసినటువంటి ఏవైతే ఇటువంటి చెడు పనులు జరుగుతున్నాయి వాటిని ఆమోదించడం, అంగీకరించడం. లోభ ఇక్కడ కృతకారితానుమోదిత అంటే చేయబడినవి చేయించబడినవి అనుమతించడం అన్నమాట. అంగీకరించడం, పొందబడిన మూడు విధాలుగా ఉంటాయి ఈ వితర్కాలు. ఏమే విధంగా ఉంటాయి? వితర్కాలన్నీ కూడా హింస మొదలగునవి. ఇవి మొదట చేయబడినవి, తర్వాత చేయిస్తారు అతనే చేయించబడినవి, దాని తర్వాత చేయించిన వాటిని అంగీకరించడం, ఆమోదిస్తాడు. అంటే మూడు రకాలుగా అతడు పాపం చేశాడు. యమానియమాల్ని అతను పాటించలేదు. ఒకటి చేశాడు ఏదో ఒక అహింసా కార్యం, తర్వాత చేయించాడు, మూడోది చేయించిన దాన్ని ఆమోదించాడు. చేసిన దాన్ని ఎవరో తన కోసం చేసిన దానిలో లేకపోతే తను చేసిన దాన్ని అంగీకరించాడు, చాలా హ్యాపీగా పని చేశాడు. కాబట్టి ఈ విధంగా మూడు విధాలు. లోభ క్రోధ మోహపూర్వకాహ, లోభము క్రోధము మోహము ఇవి కూడా ఈ పూర్వం కలిగినటువంటి వితర్కాలలోనే ఉన్నాయి. ఇవి మళ్ళా మృదు మధ్యము అది మాత్రము అని మూడు విధాలు వితర్కాలు ఉంటాయి. దుఃఖ జ్ఞానానంత ఫలాహ ఇది. ఈ అనంతమైన దుఃఖానికి అజ్ఞానానికి కారణాలు ఇవన్నీ. అనంతమైన దుఃఖము అజ్ఞానము వీటికి ఫలంగా లభిస్తుంది అని ఆ భావన చేస్తే గనక అదే ప్రతిపక్ష భావన అని చెప్పారనమాట. ఏంటంటే ఏమని అంటున్నారు? ఈ పూర్వ సూత్రంలో ప్రతిపక్ష భావన చేయాలి అని చెప్పారు కదా, అది ఏంటి ఆ ప్రతిపక్ష భావన అంటే, ఇప్పుడు వితర్కముల స్వరూపం, వితర్కాలు ఎలా ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేటటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత ఏ ప్రకారాలు విధాలు, అవి ఏమేమి విధాలు, ఎన్ని విధాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వాటి కారణాలు, ఫలాలు, ధర్మఫలమా అధర్మ ఫలం వస్తుందా అని చెప్తున్నాడు అన్నమాట.
ఈ యమ నియమాలకి వ్యతిరేకంగా వ్యతిరేకాలైనటువంటి హింస, అసత్యం, స్థేయము, బ్రహ్మచర్యం, ప్రతిగ్రహం, అశౌచం, అసంతోషం, అతపహం, తర్వాత అనధ్యాయం, అనీశ్వర ప్రణిధానము, ఇవన్నీ కూడా ఈ శాస్త్రంలోని వితర్కాలని ఇవన్నమాట. యమ నియమాలకు వ్యతిరేకంగా ఉండే వితర్కాలు ఏంటి? అహింసకి హింస, సత్యానికి అసత్యం, అస్థేయానికి స్థేయం, బ్రహ్మచర్యానికి అబ్రహ్మచర్యం, అప్రతిగ్రహానికి ప్రతిగ్రహం, శౌచానికి అశౌచం, సంతోషానికి సంతోషం, తపానికి అతపహ, ఈశ్వర ప్రణిధానానికి అనీశ్వర ప్రణిధానం. ఇవన్నీ కూడా మనకి ఈ శాస్త్రంలో, యోగ శాస్త్రంలో వితర్కములు అని పేరు. ఇవి స్వయంగా చేయబడినవి కానీ, లేకపోతే ఇతరుల చేత చేయించేవి కానీ, లేకపోతే చేసిన వాటిని బాగు అని ఇతరుల చేత ఆమోదింపబడి తను కూడా ఆమోదిస్తే దాన్ని ఆ విధంగా ఇవి 3 విధాలు. స్వయంగా చేయడం, ఇతరుల చేత చేయించడం, చేసిన దాన్ని బాగు అని వేరే వాళ్ళు దాన్ని ఆమోదించడం, తను కూడా ఆమోదిస్తే, తను కూడా అంగీకరిస్తే అప్పుడు అవి 3 విధాలు. అవి మళ్ళా ఒక్కొక్కటి లోభపూర్వకంగాను అవుతుంది, క్రోధం చేత అవుతుంది, లేకపోతే మోహపూర్వకంగాను అవుతుంది అని 3 విధాలు. అంటే ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 ఏంటి? చేయబడినవి కానీ, ఇతరుల చేత చేయించినవి కానీ, చేయబడినవి కానీ, తను చేయడం కానీ, ఇతరుల చేత చేయబడడం కానీ, మూడవది ఏంటి? ఆమోదించినవి కానీ. ఇవి 3 మళ్ళా 3 విధాలు: లోభపూర్వకము, క్రోధపూర్వకము, లేకపోతే మోహపూర్వకం. ఈ 3 విధాలు అంటే 3 9 రకాలయ్యాయి. మళ్ళా ఇవి ఒక్కొక్కటి మృదు, మధ్య, అధిమాత్ర అనే భేదం ఉంది. మృదు అంటే తక్కువ స్థాయి, మధ్య అంటే 3 విధాలు కాబట్టి మధ్య అంటే మధ్య స్థాయి, అతిమాత్ర అంటే ఎక్కువ తీవ్రమైన అపకారాలు చేయడం, అహింసలు చేయడం, తీవ్రంగా అసత్యాలు చెప్పడం, తీవ్రంగా ఇతరులు నష్టపడేటట్టు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 9 × 3 = 27. ఈ విధంగా ఒక్కొక్క యమము, ఒక్కొక్క నియమము 27 సార్లు రకాలుగా అవుతుంది, విధాలుగా అవుతుంది. ఎక్కువ స్థాయి అంటే అది మాత్రం. ఈ హింసాది వితర్కములకు వల్ల ఏమవుతుంది? అనంతమైన దుఃఖము, అనంతమైన అజ్ఞానము కలగడమే ఫలము అనేసి అంటున్నారు. ఈ వితర్కములు కలిగినప్పుడు ప్రతిపక్ష భావన తీవ్రముగా చేస్తే గనక క్రమముగా అవి తొలగిపోతాయి. ప్రతిపక్ష భావన చేయాలి. ఇవి ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతిపక్ష భావన. నేను ఈ సంసారము అనంతమైన దుఃఖమైనది, దీని నుండి తొలగిపోవడానికి యోగము అనే దాన్ని శరణుజొచ్చాను. అది దాని నుండి ఈ వితర్కాలకి లోబడిపోతే నాకు అంతా నష్టమే కలుగుతుంది. అంతేకాకుండా ఇది కుక్క ప్రవృత్తి అనేసి అటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు క్రమంగా అన్ని వితర్కాలు కూడా పోతాయి. అది తీవ్రంగా ఉండాలి ఆ భావన. ఊరికనే పైన అనుకుని మళ్ళా మర్చిపోవడం కాదు. తీవ్రమైన భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు అది క్రమంగా వితర్కాలన్నీ పోతాయి. దీనివల్ల అప్పుడు 35దండి అయిపోయింది. అది 34, 35 అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః. ఈ అహింసా ప్రతిష్టాయం అంటే అహింసకు స్థాయి. ఇప్పుడు అంత స్థిరత్వం ఏర్పడడం. అహింసకి, తర్వాత సత్యానికి, మూడవది ఏంటి? ఆస్థేయానికి, నాలుగోది బ్రహ్మచర్యానికి, ఐదవది అపరిగ్రహం. వీటన్నిటికీ స్థిరత్వం ఏర్పడితే ఏమవుతుంది అనేది చెప్తున్నారు. అంటే అది స్థిరంగా వీటిని పాటిస్తే ఏమవుతుంది? తత్సన్నిధౌ, అటువంటి పాటించేవాడికి స్థిరంగా యోగి సన్నిధంలో ఉన్నటువంటి మార్జార మూషికాలు కూడా తమ వైరత్వాన్ని మర్చిపోతాయి.
అంత వైరత్వాన్ని మర్చిపోయి చాలా ఆ చాలా సుముఖంగా ప్రవర్తిస్తాయి. హింసాది వితర్కములు విషయ సాన్నిధ్యంలో కూడా అవి ఆ హింసాది వితర్కములు అప్పుడు ఆ యోగి యొక్క సాన్నిధ్యంలో ఉంటే కూడా అవి కార్యోన్ముఖం కావు. అవి ఏ విధంగానూ పనిచేయవు. అహింస కూడా జరగదు. ఎక్కడైతే అహింస స్థిరంగా యోగి తను చేస్తాడో అహింసని స్థిరంగా పాటిస్తాడో ఆ స్థైర్యం, అహింసా స్థైర్యం ఏర్పడుతుంది. ఆ సన్నిధిలో ఉన్నటువంటి మార్జార మూషికాదులు సర్వ ప్రాణులకు, అన్ని ప్రాణులు ఏవైతే ఉన్నాయో మార్జార మూషికాలే కాదు, ఏ ప్రాణులైనా సరే వైరత్వం ఉంటే కూడా ఆ వైరత్వాన్ని ఏమాత్రం అత్యంత విరోధులైనవి కూడా వైరత్వాన్ని చూపించవు. తమ సహజ వైరమును విడిచిపెట్టేస్తాయి అనేసి ఏ యోగైతే అహింసను స్థిరంగా పాటిస్తాడో ఆ యోగి సన్నిధిలో ఎంత క్రూరమైన మృగాలు కూడా వైరత్వాన్ని మరిచిపోయి ఎంతో స్నేహభావంగా ఉంటాయి అనేసి అంటున్నారు మహర్షి గారు. 36వది సత్య ప్రవిష్టాయం. ఇప్పుడు సత్యం గురించి. సత్యం స్థిరంగా ఉంటే, స్థైర్యం వస్తే, సత్య స్థైర్యం వస్తే ఏమవుతుంది? సత్య ప్రతిష్టాయం క్రియా ఫలాశ్రయాత్వం. సత్యస్థైర్యం కలవాడు ఎవరినైనాను అతనికి ఎంతో శక్తి వస్తుంది. క్రియాఫలాశ్రయాత్వం అంటే యాగాది ధర్మరూపమైనటువంటి క్రియకు ఫలములైన స్వర్గాదులు కూడా సిద్ధిస్తాయి అతను చెప్పిన మాటల వల్ల. యాగాలు ఎన్నో మంచి ధర్మ కార్యాలు చేస్తే లభిస్తాయి, స్వర్గాదులు లభిస్తాయి అంటారు. అటువంటి స్వర్గాలు కూడా ఈయన యొక్క మాటకి, సత్యవంతుడైనటువంటి యోగి యొక్క మాటకి, వాక్కుకి ఫలిస్తాయి అంటున్నారు. సత్యస్థైర్యం గలవాడు ఎవరైనా సరే, ఏ యోగైనా సరే ధార్మికుడు అగుగాక అంటే అని ఆశీర్వదిస్తే గనక ఆ వ్యక్తి ధర్మాత్ముడు అయిపోతాడు, ధార్మికుడు అవుతాడు. స్వర్గమును పొందుము అంటే అని ఆశీర్వదిస్తే అతనికి స్వర్గం లభిస్తుంది. యాగాదులే ధర్మము అనేటటువంటి క్రియలు ఇవన్నీ యాగాదులు, యజ్ఞాదులు ఇవి. ఆ క్రియకు ఫలము స్వర్గము అన్నారు, స్వర్గాదులు అన్నారు. ఈ విధంగా సత్య ప్రతిష్ట అంటే స్థైర్యం కలిగిన యోగి యొక్క వాక్కులు అమోఘమైనవి, అనగా ఏమాత్రము వ్యర్థము కావు. అవి ఏమాత్రము వ్యర్థము కావు, అడ్డులేనివి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఆస్తేయ ప్రతిష్టాయాం 37వది ఆస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. ఆస్తేయం ఉన్నవారు టైం ఎంత అయింది? ఓకే, ఇంకా కొంత. ఆస్తేయము నందు స్థైర్యం కలిగినప్పుడు సర్వరత్నోపస్థానం, అన్ని దిక్కుల నుండి కూడా రత్నములు స్వయంగా ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తాయి అంటున్నారు. ఆస్తేయము స్థైర్యం ఉంటే కనుక, ఆస్తేయమందు స్థైర్యం కలిగిన వాడికి, ఆ యోగికి కోరకపోయినా కానీ ప్రయత్నం లేకనే అన్ని దిక్కుల నుండి రత్నాలు, మాణిక్యాలు అన్ని లభిస్తాయి అంటున్నారు. తర్వాత 38వది బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్యం పాటించేవాడికి స్థైర్యం కలిగినప్పుడు సామర్థ్యం లభిస్తుంది. వీర్యం అంటే సామర్థ్యం, వీర్యం అంటే సామర్థ్యము, అది లభిస్తుంది. ఈ వీర్యం పొందిన యొక్క యోగికి అసాధ్యమైనటువంటి అణిమాది సిద్ధులని కూడా పొందుతాడు. ఇంకను తాను స్వయంగా జ్ఞాని అయి శిష్యులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించడంలో సమర్థుడైపోతాడు అనమాట. ఈ వీర్యం పొందిన వాడి అతనికి అణిమాది సిద్ధులు అంటే అతను తన రూపాన్ని మార్చుకోగలడు, అన్ని ఐశ్వర్యాలను పొందగలడు, వేరే వాళ్ళని రూపాలను మార్చగలడు, ఎక్కడికన్నా వెళ్ళగలడు. అటువంటి శక్తులన్నీ వస్తాయన్నమాట బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి యోగి అయి ఉండాలి అతను.
తర్వాత అపరిగ్రహ స్థైర్యే జన్మ కదాంత సంబోధ. అపరిగ్రహం నందు, అపరిగ్రహం అంటే ఏది మాత్రం దాచుకోకుండా ఉండడం, ఏది కావాలో అంతే సంపాదించడం, అంతే దాంతో సంతృప్తిగా ఉండడం. ఆ అపరిగ్రహం అనేటటువంటి ఆ యమము పాటించే అతనికి స్థైర్యం అంటే స్థిరత్వం అన్నప్పుడు అప్పుడు జన్మ ఎటువంటిది అని, ఎట్లా వచ్చినది అనే జ్ఞానం కలుగుతుంది. అపరిగ్రహం నందు స్థైర్యం కలిగిన యోగికి నేను పూర్వజన్మలో ఎవరిని, ఎటువంటి వాడను అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆయన కనిపిస్తాయి. తర్వాత ఈ శరీరం ఎటువంటిది, రాబో జన్మలో ఎటువంటి శరీరము వస్తుంది అనేటటువంటి విషయం కూడా, జన్మల గురించి అన్ని పూర్వపరాల జన్మల గురించి అన్నిటి గురించి ఆయనకు తెలుస్తుంది. ఆ వస్తువుల యొక్క స్వరూపాలు కూడా తెలుస్తాయి, వేరే వాళ్ళ జన్మల గురించి కూడా తెలుస్తుంది. పరిగ్రహం అంటే భోగ సాధనాలని కూడబెట్టుకోవడము. పరిగ్రహం అంటే భోగ సాధనాలని కూడబెట్టుకోవడమే కాదు, శరీరాన్ని కూడా శ్రద్ధగా చూసుకోవడం. అది కూడా చూసుకోకుండా ఉదాసీనంగా శరీరం యొక్క పరిస్థితి గురించి ఉదాసీనంగా ఉండడం అపరిగ్రహం అవుతుంది. అప్పుడు పరిగ్రహం ఉన్నంత కాలం కూడా రాగం కలుగుతూనే ఉంటుంది. అప్పుడు అప్పుడు జ్ఞానం కూడా కలగదు. కాబట్టి శరీరం పట్ల పరిగ్రహం కూడా యోగి త్యజిస్తాడు అనేసి. ఔదాసీనము అవలంబించినచో శరీరంపై శ్రద్ధ కూడా ఉండదు. అప్పుడు రాగము, ద్వేషము, మోహము ఇటువంటివి కలగవు. సమ్యక జ్ఞానము మాత్రమే కలుగుతుంది. అది హేతువై పూర్వపర జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ యోగి ఎవరైతే అపరిగ్రహము పాటిస్తున్నాడో అతని శరీరాన్ని కూడా శ్రద్ధగా చూసుకోడు, ఔదాసీనము పాటిస్తాడు. అప్పుడు అతనికి పూర్వపర జ్ఞానం తెలుస్తుంది అనమాట. యమముల వల్ల కలిగినటువంటి సిద్ధులను చెప్పిన తర్వాత నియమముల గురించి వాటి సిద్ధుల గురించి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. 40వది ఇంకో 2 చెప్తాను, తర్వాత ఆపేస్తానండి. శౌచాత్ సాంగ జుగుప్స పరైర సంసర్గ. శౌచాత్ అంటే శౌచమందలి స్థైర్యం వల్ల స్వశరీరమందు అసహ్యం ఏర్పడును. శౌచమందు ఎప్పుడైతే స్థైర్యం వస్తుందో తన సొంత శరీరం మీద అసహ్యం వస్తుంది, జుగుప్స వస్తుంది అనమాట. సాంగ జుగుప్స అంటే దాని మీద జుగుప్స వస్తుంది. శరీరము చాలా అసహ్యకరమైనది, అశౌచమైనది అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అంటే అది ఒక మిథ్యాభావం. శరీరం శుచిగా ఉన్నది అనడం అనేది మిథ్యాభావం. అప్పుడు ఇతరులతో అతడు సంబంధం పెట్టుకోడు. ఈ శరీరాన్ని మృత్తు, జలము ఇప్పుడు కూడా మృత్తుతోటి రుద్దుకుంటారు కదా, జలంతో కడుక్కుంటారు. మృత్తు అంటే మట్టితోటి కూడా రుద్ది దాన్ని అంతా శుభ్రం చేసి తర్వాత జలంతో స్నానం చేసి, ఈ ప్రకృతి వైద్యంలో మట్టి పూస్తారు శరీరానికి. పూసి తర్వాత దాన్ని కడగడము అలాంటివి స్నానం చేయిస్తారు. కాబట్టి ఎంత శుద్ధి చేసినా శరీరం ఇంకనూ అశుద్ధిగానే ఉండును. అందువల్ల యోగి తన శరీరం అందు దోషాన్ని చూసి అనాసక్తుడై స్వశరీరం అందు కూడా జుగుప్స ఏర్పడితే తన శరీర స్వభావాన్ని తెలుసుకున్న యోగి తన శరీరం నుండి పెట్టు కోరిక కలిగిన వాడే. ఇప్పుడు ఎప్పుడైతే యోగికి తన స్వశరీరం గురించి, దాని స్వభావం గురించి తెలుసుకుంటాడో పూర్తిగా, అప్పుడు ఆ శరీరాన్ని కూడా పెట్టేయాలి అనేటటువంటి కోరిక కలిగిన వాడైపోతాడు. అప్పుడు ఇతరులతోటి ఏమాత్రము సంబంధం పెట్టుకునే అవకాశము ఉండదు, పెట్టుకోడు. ఈ శౌచ్య స్థైర్యం వలన తన శరీరం అందు ఏహ్యభావం కలుగుతుంది. ఇతరులతో సంబంధం లేకుండా ఉంటాడు, ఎటువంటి సంబంధం కూడా లేకుండా. ఎవరన్నా కొంతమంది యోగులు వారిని ఎవరన్నా ముట్టుకుంటే 100 బిందెలు స్నానాలు చేస్తారు స్వాములు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ శరీరం అనేటటువంటి దాని మీద ఏహ్యభావం ఉంటుంది. ఈ సూత్రం ద్వారా బాహ్య శౌచమునకు సిద్ధి సూచకము చెప్పబడి, బాహ్య శౌచకానికి సిద్ధి ఏంటంటే దాన్ని గురించి ఏమాత్రము శ్రద్ధ లేకుండా జుగుప్స కలగడమే ఒక
ఒక సిద్ధి అనేసి అంటున్నారు. ఇప్పుడు అంతఃశౌచ్యము లేక అత్యంత శౌచ్యమునకు సిద్ధి సూచిక అని చెప్పబడి, అంతఃశౌచ్యం కూడా ఎట్లాగా అనేసి. అంతఃశౌచ్యము ఏ విధంగా వస్తుంది అంటే సత్వశుద్ధి సోమనస్యైకాగ్రేంద్రియ యజయాత్మ దర్శన యోగ్యత్వాని చ సత్వశుద్ధి అంటే శౌచ స్థైర్యం వలన సత్వశుద్ధి వస్తుంది. తర్వాత సౌమనస్యం కలుగుతుంది. అంటే మనసు కూడా చాలా బాగా ఉంటుంది. అంటే చాలా మంచి ఆలోచనలతో ఉంటుంది. ఏకాగ్రత ఉంటుంది, ఇంద్రియజయం ఉంటుంది, ఆత్మదర్శన యోగ్యత కూడా కలుగుతుంది అన్నమాట. సత్వశుద్ధి సౌమనస్యైకాగ్రేంద్రియ జయాత్మ ఇంద్రియ జయాత్మ దర్శన యోగ్యత్వాని చ సత్వశుద్ధి యోగ్యత్వాన్ని. సత్వశుద్ధి వల్ల యోగ్యాలు కలుగుతాయి. ఎటువంటి యోగ్యాలు? శౌచ స్థైర్యం వలన. సత్వశుద్ధి అంటే శౌచ స్థైర్యం వలన సత్వశుద్ధి, సౌమనస్వము, ఏకాగ్రము, ఇంద్రియజయము, ఆత్మ దర్శనము యోగ్యత ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఎటువంటి యోగ్యత సిద్ధిస్తుందంటే వీటి వల్ల సత్వశుద్ధి వల్ల శౌచ స్థైర్యం కూడా కలుగుతుంది. దానివల్ల సత్వశుద్ధి వస్తుంది. తర్వాత సౌమనస్వం చాలా సున్నితము, తర్వాత ఎంతో ఆనందకరమైన మనస్సు, తర్వాత ఏకాగ్రము, ఇంద్రియజయము, ఆత్మదర్శనము యోగ్యత లభిస్తాయి. శౌచ్య స్థైర్యాల వల్ల ఇవన్నీ సత్వశుద్ధి కలుగుతుంది. అంటే చిత్తానికి సత్వ మాలిన్యం రహితమై చిత్తము సత్వం కూడా పోతుంది. చిత్తంలో ఉన్న సత్వం మంచిది అంటారు, కానీ ఆ ఏకాగ్ర స్థితిలో సత్వం ఉంటుంది. ఆ సత్వ మాలిన్యం కూడా పోతుంది. అది సత్వము కూడా లేనటువంటి చిత్తము ఆవిర్భవిస్తుంది. ఈ సత్వశుద్ధి వలన సౌమనస్యం అంటే స్వచ్ఛమైన మనసు కలుగుతుంది. ఈ స్వచ్ఛత వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత వలన ఇంద్రియజయాలన్నీ కలుగుతాయి. ఇంద్రియజయాల వలన ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. పొందేటటువంటి యోగ్యత కూడా బుద్ధిసత్వానికి కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం ఆ యోగి పొందుతాడు. ఆ యోగ్యత వల్ల బుద్ధిసత్వమునకు ఆత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. తర్వాత 42వది సంతోషాదనుత్తమ సుఖలాభ. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ. సంతోషాత్ అంటే సంతోషం వలన, అనుత్తమ అంటే చాలా ఉత్తమమైనది, సుఖలాభ అంటే సుఖము లభించును. అనుత్తమ అనే శబ్దానికి అర్థము దీనికంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు, దీన్ని మించిన ఉత్తమమైన స్థితి ఇంకొకటి లేదు అంటే అత్యుత్తమమైన స్థితి అని అర్థం. ఈ సంతోషం వల్ల తృప్తి కలుగుతుంది. దీనివల్ల చాలా ఉత్తమమైన సుఖము లభిస్తుంది. లోకములో ఆయా కోరికలను అనుభవించటం వల్ల కలుగు సుఖము, స్వర్గలోకంలో లభించు మహాసుఖము కూడా ఆశ నశించుడి చేత కలిగే తృప్తి లేక సంతోషం వల్ల కలుగు సుఖములో 1/16వ వంతు, 16వ వంతు కూడా ఉండదు. 16వ వంతుతో కూడా పోలదు అనేసి చెప్తున్నారు మహర్షి గారు. ఈ లోకంలో అన్ని కోరికలు సిద్ధించి అన్ని అనుభవించడం వల్ల కలిగే సుఖం కంటే, స్వర్గలోకంలో లభించే మహాసుఖం కంటే కూడా ఏ విధమైన ఆశ లేకుండా తృప్తిగా
ఉండేటటువంటి సంతోషము వలన కలిగేటటువంటి సుఖము లో ఆ సుఖాలు అంటే స్వర్గ సుఖాలు కూడా 16వ వంతు కూడా ఉండవు అనేసి మహర్షి గారు చెప్తున్నాడు. అంటే సంతోషంగా ఉంటే వచ్చే సుఖము దేన్ని మించి అన్నిట్లని మించి ఉంటుంది. దాన్ని మించి ఇంకొకటి ఉండదు. సంతోషాన్ని మించిన సుఖం ఇంకొకటి ఉండదు అనేసి అది ఉత్తమమైన సుఖము అనేసి మహర్షి గారు ఉంటున్నారు. అంటే ఎప్పుడు సంతోషంగానే, ఇవన్నీ నియమాలకు సంబంధించింది సంతోషం కదా. తర్వాత నియమాలు ఏవేంటి గుర్తున్నాయా? గుర్తున్నాయండి. ఏమేంటి అవేంటి చెప్పండి. నియమములు 5 ఉన్నాయి కదా. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయన, ఈశ్వర ప్రణిధానములు. ఈశ్వర ప్రణిధానం. వాటితో పాటు ఓంకార జపము, ధ్యానం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర భావన, ధ్యానము ఇవి. కాబట్టి మనకు శౌచం అయిపోయింది, రెండోది సంతోషం అయిపోయింది. ఇప్పుడు కాయేంద్రియ సిద్ధి, అశుద్ధి, క్షయ, తపసహ. తపస్సు వల్ల ఏమేం జరుగుతుంది అనేసి కాయేంద్రియ సిద్ధి, తర్వాత సిద్ధి, అశుద్ధి క్షయ, అశుద్ధి కూడా క్షయిస్తుంది. తపసహ, అశుద్ధి క్షయాత్ తపసః. కాయేంద్ర సిద్ధి, అశుద్ధి క్షయాత్ తపసః. అశుద్ధి క్షయాత్ బుద్ధి సత్వం యొక్క అవిద్య మలములన్నీ కూడా మలినాలన్నీ కూడా నశించిపోతాయి. అందువల్ల కాయేంద్రియ సిద్ధి, కాయ సిద్ధి, ఇంద్రియ సిద్ధి కలుగుతుంది. యోగి తను ఆచరించేటటువంటి తపస్సు వలన బుద్ధి సత్వం యొక్క ఆవరణ భూతాలైనటువంటి ఈ బుద్ధి సత్వంలో ఉన్నటువంటి అవిద్య అనేటువంటి మలినాలన్నీ కూడా క్షీణిస్తాయి. ఈ అసిద్ధి క్షీణించడం వల్ల కాయసిద్ధి అంటే అణిమా సిద్ధులని కూడా ప్రాప్తిస్తాయి. అణిమా సిద్ధులు ఉన్నాయి కదా 8. తర్వాత ఇదే కాకుండా ఇంద్రియ సిద్ధులు కూడా ప్రాప్తిస్తుంది. అంటే దూరం నందున్నటువంటి ఇంద్రియాలు అంత ఇదిగా పనిచేస్తాయంటే దూరం ఉన్న వస్తువుల యొక్క పరిజ్ఞానం కూడా కలుగుతుంది. చూడగలగడం, దూరంగా ఉన్నటువంటి శబ్దాలను వినడము, మొదలైన ఇంద్రియ సిద్ధులు కూడా వస్తాయి. కాయ సిద్ధి అంటే అణిమా సిద్ధులు కలుగుతాయి. అంటే ఈ అశుద్ధి క్షయం వల్ల బుద్ధి సత్వంలో ఉన్నటువంటి ఆ సత్వం మాలిన్యాలన్నీ కూడా బుద్ధికి ఆవరించినటువంటి సత్వం అంటే ఈ మనకి సంప్రజ్ఞాత అప్పుడు ఇంకా బుద్ధికి సత్వం ఉంటుంది కదా సంప్రజ్ఞాత సమాధిలో. ఆ సత్వానికి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పోయి శుద్ధిగా అయినప్పుడు, అది స్వచ్ఛంగా అయినప్పుడు ఆ యోగికి కాయేంద్రియ సిద్ధి లభిస్తుంది. అంటే కాయ సిద్ధి అంటే అణిమా సిద్ధులు, ఇంద్రియ సిద్ధి అంటే దూరంని చూడగలడు, దూరంగా ఉన్నటువంటి శబ్దాలను వినగలడు, దూరంగా ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని కూడా తెలుసుకోగలడు అన్నమాట. ఇవన్నీ కూడా అతనికి సిద్ధిస్తాయి. 44వది స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగ. స్వాధ్యాయాత్ అంటే అభీష్ట మంత్రాలని జపించడం వల్ల తనకి ఏ మంత్రం ఇష్టం అవుతే ఆ మంత్రాన్ని ఓం నమ శివాయ కానీ లేకపోతే ఇంకొకటి అమ్మవారి గురించి కానీ శ్రీమాత్రే నమః అని కానీ ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటే, అంటే దాన్ని నిరంతరం జపించాలి. ఆ ఇష్ట దేవత సంప్రయోగ, తనకి ఇష్టమైన దేవతల యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. తనకు అభీష్టమైనటువంటి మంత్రాలని గనక ఆ యోగి జపిస్తూ ఉంటే ఆ యోగికి తనకి ఇష్టమైన దేవతలు, సిద్ధులు, ఋషులు సాక్షాత్కారం కలుగుతారు. వాళ్ళ సాక్షాత్కారం లభిస్తుంది ఆయనకి, ఆ యోగికి. దేవతలే కాదు, ఇష్టమైన దేవతలైనా సిద్ధులైనా ఋషులైనా వాళ్ళ సాక్షాత్కారం కలుగుతుంది. వాళ్ళు అంతేకాకుండా ఆ యోగి యొక్క కార్యములందు సహాయంగా ఉంటారు, వారు సహాయకులుగా ఉంటారు. అంటే యోగికి ఏదైనా సరే సహాయం కావాలంటే, అంటే ఏమైనా విచలితం అవుతే కూడా అతను వెంటనే ఆ వాటన్నిటి కూడా వదిలించుకునేటటువంటి శక్తి, సహాయం కూడా
ఈ దేవతలు, సిద్ధులు, మహాపురుషులు వారు ఇవ్వగలరు అనమాట. తర్వాత 45ది సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. ఇప్పుడు ఈశ్వర ప్రణిధానం వల్ల సమాధి సిద్ధిస్తుంది అనేసి చెప్తున్నారు. ఈశ్వర ప్రణిధానం కదా మనకి చివరిది నియమంలో. ఈశ్వర ప్రణిధానాత్, ఈశ్వర ధ్యానం వల్ల సమాధి సిద్ధి, సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది. మొదట అది సిద్ధిస్తుంది, తర్వాత అసంప్రజ్ఞాత. తన యొక్క సర్వభావాలని ఈశ్వరుని అందే సమర్పించి, ఈశ్వరుని అన్ని భావాలని ఈశ్వరుడికే అర్పించేసేసి ఈశ్వరుణ్ణి ధ్యానించడం వల్ల దాన్నే ఈశ్వర ప్రణిధానము అంటారు అనుకున్నాం కదా. అటువంటి ఈశ్వర ప్రణిధానం వల్ల యోగికి సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. దీనివల్ల యోగి తనకి ఇష్టమైనటువంటి విషయాలన్నిటినీ యథార్థ రూపంతో తెలుసుకోగలడు. ఈ సంప్రజ్ఞాత సమాధి వల్ల ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, ఎంతో దూరం మీద కొండ మీద నుంచున్న ఒక మనిషికి చివర కిందనున్నటువంటి ఎన్నో వేల మంది మనుషుల యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క విషయాలు కూడా తెలుసుకోగలడు అని. ఈ ధర్మమేఘ సమాధి వల్ల, దీనివల్ల యోగి తనకి ఇష్టమైన విషయాల్ని అన్నింటినీ యథార్థ రూపంతో తెలుసుకోగలడు. ఇంకను దేశాంతరం అందలి, వేరే దేశాల్లో ఉన్నటువంటి దేహాంతమందలి, వేరే దేహాల్లో ఉన్నటువంటి కాలాంతరం అందలి, కాలాలు ఇప్పుడు కాదు, ఎప్పుడో పూర్వకాలము లేకపోతే భవిష్యత్ కాలం ఉన్నటువంటి వస్తువులు కూడా ఆయన తెలుసుకోగలడు ఆ యోగి. ఇటు సమాధి పొందిన యోగికి ప్రజ్ఞ, యథార్థంగా తెలుసుకునే శక్తి బుద్ధి సిద్ధిస్తాయన్నమాట. ఈ సమాధి పొందినటువంటి యోగికి ఈశ్వర ప్రణిధానం వల్ల, ప్రత్యేకంగా ఈశ్వర ప్రణిధానం వల్ల ఆ యోగికి ఇటువంటి సిద్ధి లభిస్తుంది అనేసి అన్నారు అనమాట. ఈశ్వర ప్రణిధానం చాలా ముఖ్యమైనది. తర్వాత ఇప్పుడు మనం ఆసనాలు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా చెయ్యాలి. ఇప్పుడు ఆసనం కదా, మనం మొదటిదేమో యమ నియమ ఆసన. ఇప్పుడు స్థిర సుఖం ఆసనం. స్థిరమైన సుఖాన్ని ఇచ్చేది ఆసనం. స్థిరంగా ఉండాలి, అదే సుఖంగా ఉంటే అది ఆసనం. సుఖంగా లేకుండా అటు ఇటు జరుగుతూ కూర్చోలేక అలా ఉంటే అది సుఖాన్ని ఇవ్వదు, అది ఆసనం అనరు. ఆసనం అని చెప్పబడేది ఏంటి? స్థిరమైనది, అది సుఖాన్ని ఇచ్చేది. దీంట్లో ఇప్పుడు యోగాంగాల్లో యమాలు నియమాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాక ఇప్పుడు మనం ఆసనం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆసనాలు ఏమో రకరకాలుగా ఉన్నాయి, ఎన్నో రకాలు, వివిధ రకాలు. పద్మాసనము, వీరాసనము, భద్రాసనము, దండాసనము మొదలైనవి స్థిరంగా అంటే నిశ్చలంగా సుఖాన్ని ఇచ్చేది. యోగం చేసేటప్పుడు, యోగాభ్యాసము, యోగా అనుష్ఠానం చేసేటప్పుడు పద్మాసనము, వీరాసనము, భద్రాసనము, దండాసనము ఇవన్నీ కూడా, ఇంతేకాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా స్థిరమైన అంటే నిశ్చలమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆసనాలు. వాటికి యోగాసనాలు అని పేరు. దాని తర్వాత ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. ప్రయత్న శైథిల్యానంత చెప్పుకుందాం మేడం, చెప్పుకుందామా? టైం అయిపోతే ఆపేస్తామండి. అయిపోయిందా? ఇది ఒక్కటి చెప్పేస్తే అయిపోతుంది, ఇంకా నేను చెప్పను. ఎలా అంటే ఇది పెద్దదా చిన్నదే అండి, చాలా చిన్నది. ఇది ఒక్కటే అంటే ఇక మండేకి క్లాస్ అయిపోతుందని నా ఉద్దేశం. అయిపోతుంది, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. పడద్దు మేడం, సోమవారం మంగళవారం చెప్పుకుందాం. 2 రోజులు అవ్వదు, ఎన్నో లేవండి ఇక్కడ. పర్లేదండి, నెమ్మదిగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మళ్ళీ సోమవారం మంగళవారం చెప్పుకుందామండి. సోమవారంతో అయిపోతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 55 కదా ఉన్నది. 50 ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా పెట్టుకుందాం అండి. సోమవారంతో అయిపోతుంది. ఇప్పుడు కనుక ఇంకా 2 రోజులు చెప్పానంటే ఇది అయిపోతుంది. 50 వరకు చెప్దాము అని చెప్తే కనుక మీకు 50, 51, 55 వరకు అంతే. సోమవారానికి అయిపోతుంది. రేపు చెప్పుకుందాం మేడం, సోమవారం చెప్పుకుందాం మేడం. సరేలేండి.
సరేలేండి ఆపేద్దాం. ఓకే, ఇంకా పర్వాలేదు, అయిపోతాయి. సోమవారం కూడా అయిపోతుంది. 3 చిన్న చిన్నవి, చాలా చిన్నవి. 50 పెద్దవి, మిగిలినవన్నీ చిన్నవండి. మీ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకోవచ్చు కావాలంటే ఆ రోజు. చూద్దాం, లేకపోతే నెక్స్ట్ ఇది. ఓకే అండి. ఓకే, శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి, సోమవారం కలుద్దాం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు అందరికి. ఓకే అండి.